దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన అంశం ఏమిటో తెలుసా అండి? మనం రోజు న్యూస్ పేపర్లోనూ అలానే టీవీల్లోనూ చూస్తున్నవే ఎంతో బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ మంది కాదు కదా, మనకెందుకులే, మన పిల్లలు బాగానే ఉన్నారు కదా అని వదిలేస్తుంటాం. కానీ ఏదైనా నేరం జరిగినప్పుడు ఎంతో బాధపడిపోతుంటాం. అవేనండి చైల్డ్ అబ్యూస్, పిల్లలపై లైంగిక వేధింపులు. ఈ మధ్య కాలంలో ఇవి ఎంతగా పెరిగిపోయాయంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా 3 నెలల పిల్లల మీద కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. మరి ఇలాంటి వాటన్నిటిని అరికట్టేందుకు వచ్చిందే బాలలపై లైంగిక వేధింపుల నిషిద్ధ చట్టం 2012. ఈరోజు మన కార్యక్రమంలో ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఇంకా ఇదే అంశంపై పూర్తి అవగాహన కల్పించడానికి ప్రేక్షకులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సమాధానాలు ఇవ్వడానికి. విజయవాడ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది గుండపు రాజేష్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు న్యాయవేదిక. మనం ఈరోజు చర్చించుకుంటున్న అంశం బాలలపై లైంగిక వేధింపుల నిషిద్ధ చట్టం, దీన్నే పోక్సో యాక్ట్ అని కూడా మనం అంటున్నాం. అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ చట్టం ఏం చెప్తుంది? చిన్నపిల్లల మీద శారీరకంగా మానసికంగా వీళ్ళు సమాజంలో ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించాలని 1992లో జనరల్ అసెంబ్లీ ఆఫ్ అమెరికా ఒక కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్ మీద కొన్ని గైడ్లైన్స్ రూపొందించిందండి. దీన్ని మన ఇండియా ఫాలో అవుతూ మన దేశం ఈ యాక్ట్ని రూపొందించింది. ఈ యాక్ట్ నవంబర్ 11, 2012లో అమల్లోకి వచ్చిందండి. ఇది 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా సరే వాళ్ళ మీద జరిగే లైంగిక దాడులకు సంబంధించి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఈ చట్టం ద్వారా పిల్లల్ని చిన్నపిల్లల్ని 18 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లల మీద శారీరకంగా వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళని బెదిరించి వివిధ పనులకు వాడటం కానీ, అలాగే చైల్డ్ అబ్యూస్ చేయటం కానీ, వాళ్ళని పోర్నోగ్రఫీకి వాడటం కానీ, ఇలాంటి చర్యలన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ చట్టాన్ని చాలా కఠినమైన శిక్షలతో రూపొందించడం జరిగిందండి. ఓకే సార్, అసలు ఈ చట్టం ఎవరెవరికి వర్తిస్తుంది? అంటే ఏ వయసులో పిల్లలకి వర్తిస్తుంది? మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా వర్తిస్తుందా? దీని పరిధి ఎలా ఉంటుంది? 18 సంవత్సరాల లోపు నిండిన వారందరికీ కూడా ఈ చట్టం పరిధిలోకి రక్షణ కల్పించబడుతుందండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు బాలబాలికలందరికీ కూడా ఈ చట్టం పరిధిలో రక్షణ కల్పించబడుతుంది. ఈ చట్టం రాకముందు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఉండేవి? ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చట్టాలు చేయడానికి ఉన్న ఆవశ్యకత ఎలా వచ్చింది? మన చట్టం దేశంలో ఐపీసీలో లైంగిక వేధింపులకు సంబంధించి డిఫరెంట్ స్టేజెస్లో సెక్షన్స్ ఉన్నాయండి. 509, 354 అలాగే 375 కింద ఒక అట్రాసిటీస్, జనరల్గా ఉమెన్ మీద జరిగే అట్రాసిటీస్, సెక్షువల్ అఫెన్స్కి సంబంధించిన చట్టాలు మాత్రమే ఉండేవి. పర్టికులర్గా చిన్నపిల్లలకి ఏ రకమైన రక్షణ ఉండేది కాదు. అయితే ఈ చట్టం ద్వారా చిన్నపిల్లలను ప్రత్యేక దృష్టితో వీళ్ళకి రక్షణ కల్పించాలి చిన్నపిల్లలకి అని చెప్పి ఈ చట్టం రూపొందించబడిందండి. మీరు అన్నట్టు ఐపీసీ అలాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి పూర్తిగా చిన్న పిల్లలపై ఉన్న నేరాలని అరికట్టలేకపోయాయి. అలానే నిర్భయ యాక్ట్ వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ వచ్చాయి. మరి ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఒక ప్రత్యేకమైన చట్టం చేయడానికి ఉన్న ఆవశ్యకత, వాటికి వీటికి ఉన్న తేడాలు ఏంటి? ఐపీసీలో ఉన్న సెక్షన్స్ కూడా కఠినంగా ఉన్నప్పటికీనండి చిన్నపిల్లలకి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. వీరిని దగ్గర ఉండే కస్టోడియన్స్, ముఖ్యంగా స్కూల్ టీచర్లు, హాస్టల్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషన్లలో వాళ్ళు కేర్ తీసుకునే వాళ్ళు కస్టోడియన్స్, దగ్గర చుట్టరికాలు బంధువులు, వీళ్ళ మీద చూపించే కేర్, దాని కస్టడీ మీద ఉన్న అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వీళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ వయసు రీత్యా ఉన్న కొంత అమాయకత్వాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వీళ్ళ మీద లైంగికపరమైన దాడులు జరుగుతుంటాయండి. అయితే వీరిని విచారించే విధానంలో కానీ, కోర్టు విచారించేటప్పుడు, పోలీసులు విచారించేటప్పుడు వీళ్ళకి కొంత ప్రత్యేకమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఐపీసీలో, సిఆర్పిసిలో, ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న పద్ధతులు ప్రత్యేకంగా అవసరమైనవి ఈ పరిస్థితుల్ని మన దాటి రావడానికి. కాబట్టి ఈ చట్టంలో అలాంటి ప్రొసీజర్స్ని రూపొందించి పెంపొందించబడింది. అలాగే ఎటువంటి చర్యలను ఈ చట్ట ప్రకారం నేరంగా భావిస్తారు?
డిఫరెంట్ స్టేజెస్లో చెప్పారండి. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్‌ని డిఫరెంట్ గ్రేడ్స్ ఎలాగంటే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ అని చాలా డీప్గా, అంటే ఒక మనిషిని, ఒక బాలబాలికల్ని చూపు ద్వారా, మాట ద్వారా వేధించడం, అలాగే లొంగ తీసుకోవటం, వాళ్ళ ద్వారా పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్లు అలాంటి వాటిలో యాక్ట్ చేయించడం, దాన్ని బయటికి రిలీజ్ చేసి వాళ్ళని బాధించటం, అలాగే మన రేప్, అటువంటి విధంగా పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. అలాగే డిఫరెంట్ స్టేజ్లో ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసినట్టుగా ప్రతి స్టేజ్ని కూడా ఈ చట్టంలో లైంగిక వేధింపుల్ని, నేను చెప్పినట్టు మాట, స్పర్శ, అన్ని విధాల బెదిరింపులు, ఇక్కడి నుంచి శారీరకంగా అల్టిమేట్ లెవెల్ వరకు ప్రతి స్టేజ్లో దీన్ని వివరించడం జరిగిందండి. వివరించి ప్రతి స్టేజ్ కఠినమైన శిక్షలు రూపొందించడం జరిగింది. మన పిల్లల జోలికి వస్తే ఈ చట్టం మాట ద్వారా వచ్చిన అటాక్ని కూడా అడ్డుకోగలదు. ఆ విధంగా ఉంది. ఇది అంత తీవ్రంగా దీంట్లో విశదీకరించారు. మరి ఇంత తీవ్రంగా దీనిలో పొందుపరిచారు. మరి కామాంధులను శిక్షించడంలో అసలు ఈ చట్టం ఎలా అమలు జరుగుతుంది అంటారు? రిపోర్ట్ ఇచ్చిన వెంటనే కోర్టు అయితే కామాంధుల్ని, ఈ కేసులో ముద్దాయిల్ని, అన్లెస్ కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్, అతను ప్రూవ్ చేసుకోలేకపోయిన పక్షంలో అతను నేరం చేసినట్టుగా భావిస్తుంది. అంటే పూర్తి బాధ్యత ముద్దాయిదే. ముద్దాయి తాను అన్ని విధాలుగా నేను క్లీన్గా ఉన్నాను అని రుజువు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే బాధితుడు ఉన్నాడో, బాధితురాలు ఉందో, వీళ్ళ తరపు మొత్తం వివరంగా రుజువు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక కేసులో ఒక మహిళ మైనర్ కింద ఉన్నప్పుడు సెక్షువల్ అసాల్ట్కి గురైంది. తదనంతరం విచారణకు వచ్చేటప్పటికి తనకు మ్యారేజ్ అయి ఉంది. మ్యారేజ్ అయిన టైంలో కోర్టులో ఏ ముస్సే ఉల్టా కామ్ కియా అని చెప్పి తీవ్రంగా విశదీకరించలేకపోయింది. ఆవిడకున్న మ్యారిటల్ స్టేటస్ని బట్టి కానీ ఏదన్నా కానీ ఆ మాటను కూడా కోర్టు తీవ్రంగా పరిగణించి అతను శిక్షించడం జరిగింది. అంత బర్డెన్ అంతా కూడా ముద్దాయిదే, ప్రాసిక్యూషన్కి బర్డెన్ ఉండదు. మరి ఇలాంటి సమస్యాత్మకమైన పరిస్థితులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకు తెలియదు ఇది నిజంగా ఒక నేరం జరుగుతుంది అన్న వివేచన వాళ్ళకు ఉండదు, ఇది నిజంగా ఒక అఫెన్స్ అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరిని ఆశ్రయించి వాళ్ళకి జరిగింది దాని గురించి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు? ఎవరిని ఆశ్రయించాలి? వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ. ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంరక్షకులు, వీళ్ళ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చైల్డ్ కేర్ సెంటర్ 1098 నెంబర్కి రిపోర్ట్ చేయొచ్చు. అలాగే స్పెషల్ జూనైల్ పోలీస్ బోర్డు ఉంది, వీళ్ళకి పోలీస్ స్టేషన్లోనే వీళ్ళు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. ఈ లేని పక్షంలో పోలీసులు సహకరించబడిన పక్షంలో డైరెక్ట్గా ఈ కోర్టు డైరెక్ట్గా కేసులు టేకప్ చేయొచ్చు, కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, డైరెక్ట్ కోర్టును కూడా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఈ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. మీరన్నట్టు పోలీసులకి వెళ్ళి కూడా డైరెక్ట్గా వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అంటున్నారు. కానీ మనందరికీ ఉన్న అపోహ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే 10 సార్లు తిరగాలి, పరువు పోతుంది. ఇప్పుడు ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నదేమో చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవడంలో కానీ వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడంలో కానీ ఎలాంటి ప్రత్యేక పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు? ఈ చట్టం ద్వారా పోలీసులను కూడా బాధ్యులను చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ అఫెన్స్ జరిగిందని తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే కంపల్సరీ పోలీసు వారికి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన వెంటనే పోలీసు వారు కూడా రిపోర్ట్ను రిటర్న్గా తీసుకొని దాన్ని రిజిస్టర్ చేసి దానికి ఒక నెంబర్ అలాట్ చేసి దాన్ని కన్సర్న్ అథారిటీస్కి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడైతే పోలీసు వారు దీనిలో సరిగ్గా రికార్డ్ చేయకుండా, టేకప్ చేయకుండా అవాయిడ్ చేసినా, అలాగే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా రిపోర్ట్ ఇవ్వకుండా దీన్ని దాచిపెట్టినా, వెనకాడినా,
వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే నిమిత్తం ఈవెన్ పోలీసుల మీద కూడా తీసుకోవడానికి ఈ చట్టంలో వెసులుబాటు కల్పించారు. అలాగే పిల్లల్ని ఎవరైతే మైనర్ పిల్లల మీద లైంగిక వేధింపులు జరిగినాయో వీళ్ళని విచారించేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారించాల్సిన అవసరం లేదు. వీరి దగ్గరికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి వితౌట్ యూనిఫామ్ లేకుండా వాళ్ళని విచారించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరినైతే ఈ బాలబాలికలు ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళ పక్కన వాళ్ళకి నమ్మకం కలిగిన సంరక్షకుడు ఉండేటట్టుగా ఒక అడ్వకేట్ కూడా పక్కన ఉండేటట్టుగా వెసులుబాటు కల్పించారు. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా హెల్తీ అట్మాస్ఫియర్గా రికార్డ్ చేయాలి, మరి ప్రొఫెషనల్గా దీన్ని డీల్ చేయకూడదు ఈ కేసులు అని చెప్పి వాళ్ళు ఎటువంటి ప్రెషర్స్ భయాందోళన లేకుండా ఫ్రీగా ఉండేటట్టు వాళ్ళకి అట్మాస్ఫియర్ కల్పించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలని చెప్పి ఈ చట్టంలో చెప్తుంది. అంటే చిన్నపిల్లలు చెప్పడానికి భయపడతారు, కొత్త వ్యక్తులు కనిపించినా ఏదన్నా అథారిటీగా కనిపించినా సరే. సో అలాంటి వాళ్ళందరూ నిజం చెప్పడానికి అన్నట్టు పోలీస్ యూనిఫామ్లో కాకుండా నార్మల్గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవచ్చు అంటారు. అవును. ఓకే సార్. అలానే ఇప్పుడు ఈ పరిస్థితులకు సంబంధించి ఈ సమస్యలకు సంబంధించి ఏ కోర్టుని ఆశ్రయించాలి? దీనికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అమ్మా. ఈ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే నిమిత్తం స్పెషల్ కోర్ట్స్ని పోక్సో యాక్ట్ విచారించే నిమిత్తం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డైరెక్షన్స్ ఇచ్చున్నారు. అలాగే స్పెషల్ కోర్ట్స్ ఈ కేసులు విచారించడానికి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అలాగే బాధితుల తరపున ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున విచారించడానికి కూడా స్పెషల్ పీపుల్ని అపాయింట్ చేసి చేస్తున్నారు. ఈ కోర్టులు సెషన్స్ కోర్టు లెవెల్ కోర్టులు అంటే జిల్లా కోర్టు స్థాయిలో పనిచేస్తే ఈ కోర్టులు డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. సెషన్స్ కోర్టులో ఏంటంటే కింద కోర్టు నుంచి కమిట్లు అయ్యి పైకి జిల్లా కోర్టుకి పంపించాల్సి ఉంటుంది. దీనికే చాలా సమయం పడుతుంది. దీని సమయం పట్టకుండా డైరెక్ట్గా కాగ్నిజెన్స్ డైరెక్ట్ ఈ కోర్టే తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో నేరాన్ని రిజిస్టర్ చేయొచ్చు, విచారణ చేపట్టచ్చు. ఓకే సార్. అలాగే చిన్నారులపై విరుచుకుపడుతున్న ఇలాంటి కామాంధుల్ని చట్టం ఏ రకంగా శిక్షిస్తుంది? వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉన్నాయి చట్టపరంగా? ఇందాక నేను 3 రకాలు చెప్పాను కదమ్మా. ఇది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అలాగే సెక్షువల్ హెరాస్మెంట్. ఈ 3 విధాలుగా డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ అసాల్ట్ని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నారు. అలాగే ఈ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ని బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కానీ మెడికల్ సూపరింటెండెంట్స్ అలాగే హాస్టల్ నిర్వహించేవాళ్ళు ఇలాంటి బాధ్యత కలిగిన పొజిషన్లో ఉండి ఇలాంటి నేరాలకు పాల్పడినట్టయితే జనరల్ పబ్లిక్ చేసిన నేరం కన్నా కూడా తీవ్రమైన దానిగా పరిగణించడం జరుగుతుంది. మామూలు జనరల్ పబ్లిక్ ఈ నేరాలకు పాల్పడితే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ పాల్పడినట్టయితే మామూలు 5 years 7 years ఉంటే వీళ్ళకి 10 years బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తే. అలాగే ఈ జనరల్ సెక్షువల్ అసాల్ట్ చేసినట్టయితే జనరల్ పర్సన్స్కి 3 years బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తే 5 years ఇలాగా డిఫరెన్షియేట్ చేసి ఉన్నారు. ఓకే సార్. మీరు ఇందాక అన్నారు ఈవెన్ స్పర్శ కూడా తప్పుగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి చట్టపరంగా. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయకపోయినా చూపులతో భయపెట్టడం లేకపోతే స్పర్శతో భయపెట్టడం ఇలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు ఉన్న శిక్షలు ఏంటి? వాళ్ళు కూడా ఇలాగే అంటే మినిమంగా ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది? మినిమం 1 year. మాట ద్వారా స్పర్శ ద్వారా కనుక టచ్ చేస్తే మినిమం 1 year. వాళ్ళు ఇంటిమిడేట్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ద్వారా ప్రైవేట్ పార్ట్స్ని ఎగ్జిబిట్ చేయమని కోరిన ఈ విధమైన పనులు చేస్తే మినిమం 1 year. ఎక్కడ తప్పించుకునే పని లేదు. ఓకే సార్. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్వల్ప విరామం. Withstands temperatures up to 93 degrees, does not give in to fire, provides the smoothest inner surface, remains environmentally friendly, fights extreme weather conditions. With a combined experience of 90 years and still keeping it stylish. Pinolex Flow Guard Plus, pipes and fittings for residential, commercial and industrial use. हमारा काम था खेती में माँ की मदद करना. दिन भर की मेहनत के बाद 30-35 रुपये कमा पाता था.
DDU-GKY की ट्रेनिंग के बाद पहले आए फसल काटने से कपड़ा काटने तक और फिर कंप्यूटर तक। अब मैं ऑटोकैड पर डिजाइनिंग करता हूँ। छोटी बहन की पढ़ाई करा रहा हूँ। गांव में घर भी बना लिया है। बीता हुआ कल तो बहुत पुरानी बात है, अब मैं आगे की सोचता हूँ। ऐसे ही बदल रही हैं लाखों जिंदगियां DDU-GKY की ट्रेनिंग से। आप भी कौशल पंजी द्वारा रजिस्टर कीजिए भारत सरकार की DDU-GKY और RCT योजनाओं में। ग्रामीण विकास मंत्रालय, कुशल भारत, सशक्त भारत। यहाँ 19 विलेजेस है और यहाँ के बंगालिया बैगन के भरता खाना पसंद करते हैं। RCT की जो ट्रेनिंग है वहाँ से खुद का बिजनेस शुरू किया है, मस्टर्ड ऑयल मिल। ये मेरी जिंदगी का एक नई शुरुआत है। आगे मैं यूनिट को और बड़ा करना चाहती हूँ। एक मिसाल समझ सकते हैं कि एक औरत भी बहुत कुछ कर सकती है। ऐसे ही शुरुआत हो रही है हजारों बिजनेसेस की RCT के जरिए। आप भी कौशल पंजी द्वारा रजिस्टर कीजिए भारत सरकार की DDU-GKY और RCT योजनाओं में। ग्रामीण विकास मंत्रालय, कुशल भारत, सशक्त भारत। న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రేక్షకులు సంప్రదించవలసిన నెంబర్లు 0866 248700 248700. మనం సమస్యను చూస్తున్నట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ లైంగిక వేధింపులు అనేవి ఎంతో ఎక్కువైపోయాయి. కానీ చిన్నపిల్లలకి ప్రత్యేకించి ప్రత్యేకమైన సమస్యగా దీన్ని భావించి ప్రత్యేక చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగానే పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా సరే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎటువంటి కఠినమైన విచారణ చేయకుండా చిన్నపిల్లలు చెప్పే విధంగా అటువంటి అట్మాస్ఫియర్ కల్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఎటువంటి భయము పడక్కర్లేదు. ఇంకా మరిన్ని వివరాలు ఈ చట్టం గురించి తెలుసుకుందాం. సార్, మీరు చెప్తున్నారు ఇప్పుడు శిక్షల గురించి. మరి కొంతమంది వాళ్ళ వెనకాల పడి వాళ్ళని భయపెట్టే విధంగా కూడా వేధిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు కూడా ఈ చట్టపరంగా శిక్షలు ఉన్నాయా? ఈ చట్టంతో పాటుగా నిర్భయ యాక్ట్ కూడా వచ్చిందమ్మా. ఇందులో ఈ పాతిరోత్యానికి భంగం కలిగేటట్టు శీలభంగం కలిగించే చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. దీంట్లో వయోరింగ్, స్టాకింగ్ అని ఒక పర్వర్షన్స్, సెక్షువల్ పర్వర్షన్స్ను కూడా అఫెన్స్ కింద నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో మీరు అన్నమాట స్టాకింగ్ అంటే ఆ వ్యక్తి ఇష్టపడకపోయినా కూడా అదే ఇష్టం లేదని తెలిసినా కూడా రోజు వెంటపడటం, అలాగే కాంటాక్ట్ చేయడానికి, మాట్లాడటానికి ప్రయత్నించడం, అలాగే ఈమెయిల్స్ ద్వారా, అలాగే ఈమెయిల్స్, ఫేస్బుక్, వాట్సాప్ వీటిల్లో ఇంటర్ఫియర్ అవటం, పదే కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం. స్కూల్స్ లో కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం ర్యాగింగ్ స్కూల్స్ లో కూడా ఉన్నాయి. సీనియర్ వీటిని కూడా డిఫైన్ చేశారు. డిఫైన్ చేసి ఈ సెక్షువల్ పర్వర్షన్స్ వీటిని సెపరేట్ కేటగిరీ కింద, గతంలో ఈ యాక్ట్ రాకముందు ఇటువంటి యాక్ట్ని డిఫైన్ చేసి ఉండలేదు. వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు మన పిల్లలు అంటే రోజు పట్టడం, ఎంత చూడకపోయినా గమనిస్తూ వాచ్ చేయటం, వాళ్ళనే తదేకంగా ఇబ్బంది కలిగే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా వాచ్ చేయటం, ఇటువంటి సున్నితమైన విషయాలను కూడా చట్టపరిధిలో తీసుకొచ్చి వీటిని అఫెన్సెస్ కింద డిఫైన్ చేసి వీటికి రక్షణ కల్పించడం జరిగింది. మీరన్న స్టాకింగ్ కిందకి వస్తుంది. అలానే మనం ఎక్కువగా చూసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ చుట్టూ ఉండే వాళ్ళ నుంచి ఎక్కువగా వస్తున్నాయి పిల్లల మీద. తాతగారు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. కొన్నిసార్లు సందర్భాల్లో తండ్రి చనిపోతే వేరొకరిని పెళ్లి చేసుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి. స్టెప్ ఫాదర్ కానీ స్టెప్ మదర్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇలాంటి సమస్యల్లో. అలానే బాబాయిలు, మామయ్యలు, ఇలా దగ్గర కుటుంబ సభ్యులే ఎక్కువగా పిల్లలపై నేరాలకి పాల్పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి తీవ్రమైన శిక్షలు ఏమైనా ఉన్నాయా? ఈ సెక్షువల్ అఫెన్స్, రేప్ ముద్దాయి అంటేనే ఒక అన్యూజువల్ అఫెండర్. ఇటువంటి మానసిక పరిస్థితి కలిగిన వాళ్ళు జనరల్గా ఆపోజిట్ సెక్స్ వాళ్ళని చూజ్ చేసుకుంటారు. దీంట్లో ఒక్కోసారి చిన్నపిల్లల మిందాడు మీరు అన్నట్టుగా 3 సంవత్సరాల పిల్లల్ని, సంవత్సరం పిల్లలు వయసు భేదం లేకుండా, వావి వరుసల భేదం లేకుండా
దగ్గర అవకాశం దొరికితే ఇటువంటి నేరాలకు పాల్పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి అందరినీ కూడా ఈ చట్టబద్ధులు తీసుకొచ్చే ప్రత్యేకంగా రిలేషన్ బట్టి వాళ్ళు కేటగిరైజ్ చేయలేదు. నేరస్తుడే, ఆడు బాబాయ్ అయినా తాతయ్య అయినా ఎవరైనా తండ్రి అయినా సరే నేరస్తుడు అంటే నేరస్తుడి కింద చూశారు తప్ప రిలేషన్ బట్టి దీన్ని సెపరేట్గా ఎటువంటి శిక్షలు లేవు. అంటే ఇంతకు మీరు అన్నట్టు అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్షువల్ అఫెన్సెస్ దాని కిందకైనా వస్తుందా ఇది? దాని కింద కూడా అఫీషియల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని డిఫరెన్షియేట్ చేశారు కానీ నేరస్తుడిని అఫీషియల్గా బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నోడు చేస్తే ఒక పోలీసు, ఒక టీచర్సు, డాక్టర్సు ఇటువంటి వాళ్ళు చేస్తే పనిష్మెంట్ ఉంది కానీ రిలేషన్ బట్టి ఏజ్ని బట్టి ప్రత్యేకమైన శిక్షలు అయితే దీంట్లో లేవమ్మా. నేరస్తుడు అంటే నేరస్తుడే అది. ఓకే సార్, ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ కానీ ఎవరికైనా అంటున్నారు. ఇప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత ఎలాంటి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతారు, ఎలాంటి ఏ విధంగా వాళ్ళని విచారిస్తారు, ఈ అమ్మాయికి జరిగింది ఇది అనేది ఎలా నిర్ధారిస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి? వాళ్ళకి ఏమన్నా శారీరకమైన నష్టం బాధ కలిగిన పరిస్థితుల్లో ఈ ఓకే సార్, ఇది మనం మళ్ళీ తెలుసుకుందాం. కాలర్ అయితే మనకి లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. లాయర్ గారు మనతో పాటు ఉన్నారు. మీ సమస్య ఏంటో క్లుప్తంగా వివరించండి. చెప్పండి సార్, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. నాకు సమస్య మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని చెప్పండి సార్. ఏం చేశారు? కిడ్నాప్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారా? చెప్పండి. హలో, కిడ్నాప్ చేశారు అన్నారు, ఎవరు చేశారు ఏంటి అనేది క్లుప్తంగా త్వరగా చెప్పండి. పెద్దవాళ్ళు మేడం, కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపుతాం అది అంటుంది మేడం. చెప్పండి సార్, మాకు వినిపిస్తుంది, మీరు చెప్పండి. సారీ సార్, కట్ అయినట్టుంది. సరే, ఇప్పుడు మనం మీ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నాం, దాని గురించి వివరించండి. ఈ నేరస్తుడిని బాబాయ్ అయినా ఎవరైనా సరే కోర్టులు ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో విచారించడం జరుగుతుంది. ఎటువంటి కోర్టులు అంటే ఎందాడు మనం అనుకున్నట్టుగా పోలీసులే కాదు, కోర్టులు కూడా కోర్టు కింద ఒక ప్రొఫెషనల్గా అట్మాస్ఫియర్ దాని ఇబ్బంది పడకుండా పిల్లలు చిన్నపిల్లలు ఫ్రీగా వాళ్ళు సాక్షి వాళ్ళకి జరిగిన నష్టాన్ని వివరంగా చెప్పడానికి తగిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు. జడ్జి గారు కూడా ఈ కేసులో లాయర్లు ఎవరైతే బాధితులను అడిగే ప్రశ్నలు అయితే ప్రాసిక్యూషన్ కానీ డిఫెన్స్ కానీ ఎవరైనా కానీ డైరెక్ట్గా సూటిగా బాధితుల్ని అడిగే అవకాశం లేదు. వాళ్ళు ఏదైతే అడగాలనుకున్నారో ఆ ప్రశ్నని జడ్జి గారికి చెప్తే జడ్జి గారు తగిన విధంగా బాధితుడు బాధితురాలని అడుగుతారు. అంటే తీవ్రంగా సూటిగా పొడిచినట్టుగా అడిగే అవకాశం లేకుండా వాళ్ళు ఏదైతే అడగాలనుకున్నారో దాన్ని జడ్జి గారికి కమ్యూనికేట్ చేస్తే జడ్జి గారు బాధితుల నుంచి విషయాన్ని రాబట్టి రాసుకుంటారు. అంటే అది చేసిన వాళ్ళని చూస్తే ఈ పిల్లలు భయపడతారు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా వాళ్ళిద్దరిని కూడా కాంటాక్ట్లోకి తీసుకురాకుండా విచారిస్తారు. అంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు ఎదురు విచారణ జరగదు. ముద్దాయిలకి బాధితులకి మధ్య ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ లేకుండా వాళ్ళు సెపరేట్గా ముద్దాయిలను సెపరేట్గా ఉంచుతారు. ఈ బాధితుల్ని జడ్జి గారు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. లాయర్లు ఎటుపక్క అయినా కానీ డిఫెన్స్ ఆర్ ప్రాసిక్యూషన్ జ్యుడిషియల్ ఆఫీసర్కి వారు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలు చెప్తే జడ్జి గారు ముద్దాయిని అడుగుతుంది, బాధితుల నుంచి ఆన్సర్ రాబడతారు. ఏ విచారణ జరుగుతుందో ఏ ప్రశ్నలు ఏ ఆన్సర్లు చెప్తున్నారో వీటిని తెలుసుకునే అవకాశం ముద్దాయికి ఉంటుంది. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో హలో హలో నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వినయ్ మేడం. వినయ్. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏదిలే మేడం. ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. లాయర్ గారు మనతో ఉన్నారు, క్లుప్తంగా చెప్పండి. మీ ప్రశ్న ఏంటో అడగండి సార్, లాయర్ గారు మనతో ఉన్నారు. హలో హలో సార్. చెప్పండి సార్. హలో సార్. చెప్పండి. వినిపిస్తుంది సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. వినిపిస్తుంది మేడం. చెప్పండి. మీరేం మాట్లాడుతున్నారు వినపడుతుంది, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి సార్. సారీ సార్, కాల్ కట్ అయినట్టుంది. మీరు చెప్తున్నారు కోర్టు విచారణ, వాళ్ళిద్దరిని కూడా డైరెక్ట్గా రానివ్వకుండా ముద్దాయిని బాధితుల్ని డైరెక్ట్ ఐ కాంటాక్ట్లో లేకుండా ముద్దాయి సమక్షంలో జరగదు. కానీ అలాగే ముద్దాయికి కూడా తన మీద విచారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు, అతను ఏ విధమైన సాక్ష్యం చెప్తున్నారు, జరిగే ట్రయల్ ప్రొసీడింగ్స్ తెలుసుకునే అవకాశం మాత్రం ముద్దాయికి ఉంటుంది. ఎదురు బెదురుగా అయితే జరగదు. ఎందుకంటే వీళ్ళ ఏజ్ రీత్యా, బాధితుల యొక్క వయసు రీత్యా వీళ్ళని చూసి భయపడి సాక్ష్యం సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళకి జరిగిన కష్టం చెప్పుకోలేరనే ఉద్దేశంతో ఈ రకమైన అట్మాస్ఫియర్తో ట్రయల్ జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ కోర్ట్ ప్రొసీడింగ్స్కి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రస్తుత పరిస్థితి కల్పిస్తున్నారు కేవలం ఈ చట్టం కోసం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఇరుపక్ష లాయర్లు కూడా డైరెక్ట్గా వాళ్ళని అడిగే అవకాశం లేదు. వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి ప్రీవియస్ క్యారెక్టర్ కాండక్ట్ గురించి కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం లేదు. ఈ జడ్జి గారు ఒకవేళ ప్రెజర్లో ఉన్నాడు, ఈ బాధితురాలు ప్రెజర్లో ఉన్నారు అనుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ట్రయల్ మధ్యలో ఆపేసి కొంత గ్యాప్ ఇచ్చి వాళ్ళు కుదురుకొని మంచి పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారని సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభించి చేయొచ్చు. ఇటువంటి పరిస్థితులు జనరల్గా జరిగే ట్రయల్స్లో లేదు. ఈ పోక్సో చట్టం ద్వారా మాత్రమే ఈ పరిస్థితులు కల్పించడం జరిగింది. అలాగే మనం జనరల్ కోర్ట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ చట్ట ప్రకారం లాయర్లు అవసరం లేదంటారు, వాళ్ళుగా వెళ్ళి వాళ్ళ వాదన చెప్పుకోవచ్చు. బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా రిపోర్ట్ ఇచ్చి కోర్టుకు వస్తే చాలు, ఆ మిగిలిన ప్రొసీజరు స్టేట్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆ బాధ్యత తీసుకుంటారు. అలాగే ఈ బాధితుల్ని రిపీటెడ్గా కోర్టుకు వాయిదాలకు తిప్పే అవసరం లేకుండా వచ్చిన వెంటనే లిమిటెడ్గా వాళ్ళ కేసు కంప్లీట్ చేసి వాళ్ళని పంపించేసే విధంగా కూడా గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కంప్లైంట్ ఇస్తే విచారణ స్టార్ట్ అవుతుంది అని. వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ అనాథులైతే, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నట్లయితే రోడ్ల మీద చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, అలాంటి వారి మీదే ఎక్కువగా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. అనాథలు ఉంటారు, మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలామందిని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారి అంతా ఎక్కువగా వాళ్ళ మీదే జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కానీ అలాగే ఈ చట్టాల పరంగా కానీ ఏమైనా సహాయం అందుతుందా? అలాంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి అది కూడా తెలియకుండా ఉంటుంది. అది జునైల్ హోమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ ఉన్నాయండి. ఈ చట్టం ద్వారా ఎవరన్నా బాధితులకి శారీరక కష్టం, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్టయితే ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ కొంత అమౌంట్ కాంపెన్సేషన్గా అవాయిడ్ చేసే అవకాశం కోర్టులకు ఉంది. ఆ పార్ట్ ఆఫ్ కాంపెన్సేషన్ అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా బాధితులకి ఆర్థికమైన సహకారం కోర్టులు కల్పిస్తున్నాయి. ఓకే సార్, ఇంకొక సమస్య ఏంటంటే పోనోగ్రఫీ అన్న దానికి ఒక అదుపు లేకుండా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు ఫోన్లోనూ వచ్చేస్తాయి, నెట్లోనూ వచ్చేస్తాయి. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటుంటే మధ్యలో యాడ్స్లా కూడా వచ్చేస్తాయి. వాళ్ళకి తెలియకపోయినా కూడా తెలిసే విధంగా ఇలాంటివి వస్తూ ఉన్నాయి, మనం రోజు చూస్తున్నాం. మరి పోనోగ్రఫీ గురించి ఈ చట్టం ఏం చెప్తుంది? ఎలాంటి వారిని శిక్షిస్తుంది పోనోగ్రఫీకి పాల్పడిన వారిని? పోర్నోగ్రఫీ అనేది ఈ సెక్షన్లో గైడ్లైన్స్, మెయిన్ 3 గైడ్లైన్స్లో పోర్నోగ్రఫీ అనే దాన్ని చాలా సీరియస్గా ఈ చట్టంలో తీసుకోవడం జరిగిందండి. దీనికి పోర్నోగ్రఫీకి పిల్లల్ని ఇండ్యూస్ చేయటం, వాళ్ళని ప్రేరేపించటం, అలాగే
డైరెక్ట్గా ఇది ఇంకా మనం కంటిన్యూ చేద్దాం కాల్ అటెండ్ చేసిన తర్వాత. హలో 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 నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా. దామోదర్ నా పేరు. ఓకే సార్, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకే ఓకే చెప్పండి దామోదర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అయితే ఈ బాలల పరిరక్షణ ఈ మానభంగం విషయం లోపల ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్ ఇంతకుముందు, ఈ జడ్జి గారే ఏదైనా కూడా నిందితులను కానీ బాధితులను కానీ అడుగుతారని చెప్పన్నారు సార్. అవునండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎక్కడైతే ఏవైతే కేసులు వీళ్ళు తెగించి కొంత ముందు వారి కాంప్లైంట్ నుంచి కేసు పెట్టి అన్ని చేసినా కూడా ఈ ఎవరైతే వేధింపులకు గురైందో వారు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు లేవు సార్. లేదండి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇది ఇందాక నేను చెప్పాను కదా, సార్ కోర్టు అన్లెస్ అండ్ కాంట్రరీ ప్రూవ్డ్, వీళ్ళు ముద్దాయి ఎవరైతే ఉన్నారో ముద్దాయి నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని బాధ్యత ఉంది. అవును సార్. లేని పక్షంలో అతను నేరం చేసినట్టుగా భావించి శిక్షలు వేయడం జరుగుతుంది. ఎన్నో మీరు అన్నమాట కొంతవరకు కరెక్ట్. అంటే న్యాయం జరగలేదని కాదు, నేరాలు ఆగలేదు, నేరాలు అయితే ఆగలేదు. వచ్చిన వాళ్ళందరికీ న్యాయాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. 90% ఆఫ్ ముద్దాయిలకి ఇటువంటి కేసుల్లో శిక్షలు పడటం జరుగుతుందండి. అయితే పెద్ద పెద్ద పిల్లలు అంటే పెద్ద ఏజ్ మేజర్ వాళ్ళు అంటే వేరు సార్. అవును సార్ అవును చెప్పండి. అయితే ఈ బాలలు కాబట్టి దీని మీద ఎంతైనా కూడా మీ బార్ కౌన్సిల్ కూడా మీ అడ్వకేట్స్ కూడా బార్ కౌన్సిల్ కూడా పూర్తిగా దీని మీద కొంత చర్య ఇంట్రెస్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంది సార్. అయితే ఈ మొన్నటి కూడా ఒక అమ్మాయి 26 మంది మానభంగం చేసిందంటే కూడా దాంట్లో ఒక కోర్టులో మొత్తం అడ్వకేట్స్ కంప్లైంట్ వాళ్ళను కోర్టు మెట్ల మీద విపరీతమైన కొట్టడం జరిగింది సార్. అవునండి, అవును. తమిళనాడులో అదే రీతిగా కూడా మన తెలంగాణలో కూడా మన ఏపీలో కానీ తెలంగాణలో కూడా చాలా మరి దారుణంగా కొట్టాలి సార్ ఇటువంటి వాళ్ళ వ్యక్తులను మాత్రం. చట్టాలని చేతిలో తీసుకోవడం సమర్థించగానే ఇటువంటి హీనమైన చర్యలు మాత్రం ఖండించాల్సిందేనండి తప్పకుండా. సార్ ఇప్పుడు అట్లంటే మొన్న కోర్టులో జరగలేదు సార్, ఎందుకంటే చూడలేదే విషయం కాదు సార్. అవును సార్ అందుగురించే సార్ అక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చట్టాలను తీసుకోవాలని కాదు, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా ఉద్రేకం పడి ఆవేశం ఆపుకోలేక అక్కడ కూడా సార్లు చేసింది సార్. కానీ ఇక్కడ మన తెలంగాణలో కూడా కంపల్సరీ జరగాలి సార్. దీని మీద ఖచ్చితంగా మీరు బార్ కౌన్సిల్ లో కూడా కొన్ని ఏ అడ్వకేట్స్ కూడా వాళ్ళకు నిందితులకు అడ్వకేట్స్ లో కూడా అలాట్ చేయొచ్చు సార్ వాళ్ళని. తమిళనాడులో అలాంటి చర్యలు తీసుకున్నారండి, వాళ్ళ మీద వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వకుండా అవాయిడ్ చేశారు. సార్ ధన్యవాదములండి కాల్ చేసినందుకు. సార్ ఇంకో కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం, నా పేరు భాగ్యలక్ష్మి. ఓకే మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి, లాయర్ గారు మనతో ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో ఆయన అడగండి. మేడం ఈ మధ్య చిన్న పిల్లల పైన చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. చెప్పండి. అయితే దానికి సంబంధించి కొంచెం ప్రజలలో కూడా అవగాహన పెరిగేలాగా, అంటే పేరెంట్స్ కి అన్ని ఓపెన్ గా చెప్పుకోలేని పరిస్థితి, పిల్లలు కూడా ఫ్రీగా ఉండరు. అంటే ఇక్కడ ఉన్న ఏరియా మా దగ్గర అంటే పల్లెటూరు మాది పూర్తిగా. చెప్పండి. ఆ విలేజెస్ ఓన్లీ పంట పొలాలకి అటువైపు వెళ్తారు, పిల్లల్ని పట్టించుకోరు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. అలాంటి ప్లేసెస్ లో వాళ్ళకి ఏమైనా అది అయినా పేరెంట్స్ కి చెప్పుకోకుండా భయపడుతూ ఉంటారు. అసలు పిల్లల్లోనే అవగాహన పెంచేలాగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అవునమ్మా, ఈ పిల్లలు వాళ్ళ ఏజ్ రీత్యా వాళ్ళ మానసిక పరిస్థితి రీత్యా ఈ పెద్దవాళ్ళు చేసే దాడులకి లొంగటం, వాళ్ళు చెప్పిన విధంగా ఒప్పుకోవటం, తర్వాత వాళ్ళు చెప్పే బెదిరింపులకి భయపడి జరిగిన కష్టాన్ని పెద్దలకి కావాల్సిన వాళ్ళకి చెప్పుకోలేకపోవటం, అలాంటి దాడులకి కంటిన్యూస్గా కొంతకాలం పాటు లోనవటం, ఇలాంటి జరుగుతూ వస్తున్నాయండి. దీనికోసమే ఈ అవేర్నెస్ పబ్లిక్ని పేరెంట్స్ని ఈ చట్టం గురించి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అండి. ఈ చట్టంలో ఈ
చట్టం గురించి ఎంత ఎక్కువ మందికి సోషల్గా సొసైటీలో తెలిస్తే అంత మంచిగా దీని ఇంప్లిమెంటేషన్ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని తెలియపరిచి విస్తృతమైన ప్రచారం కల్పించమని కూడా చెప్పారు. ఇది వినడానికి చాలా బాగుంది. కాకపోతే మాకేంటంటే ఇక్కడ ఇంకా కూడా తెలియని వాళ్ళు, పూర్తిగా తెలియని వాళ్ళు ఉన్నారు సార్. పేరెంట్స్ కూడా పిల్లల్ని అంటే ప్రేమ ఆప్యాయత అనేది కూడా వాళ్ళకి పాపం పూర్తిగా లేదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితి. సో ఇది ఇంకా కొంచెం విలేజ్ స్పెషల్ గా పల్లెటూర్లలో కూడా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. అవునమ్మా, వారికి ఇప్పుడు తల్లిదండ్రులు శత్రువులైనా కూడా ఎవరో ఒకళ్ళు బాధ్యత కలిగిన సంరక్షణలు ఉండాలి, వాళ్ళ బాధ్యత తీసుకుని చెప్పేవాళ్ళు. మొన్న తమిళనాడులో కేసులో కూడా తల్లి పట్టించి తల్లికి తెలియదు, 6 నెలలు 7 నెలల నుంచి దాడి జరుగుతున్నా కూడా రోజు ఇంట్లో ఉన్న తల్లికి గమనించలేకపోయింది. ఎక్కడో హాస్టల్ నుంచి వచ్చిన ఒక సిస్టర్ గమనించి ఈ కేసుని, ఈ నేరాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అలాగా తల్లిదండ్రులు అంటే పూర్తిగా అలర్ట్గా ఉంటారని వాళ్ళకి తెలుస్తుందని అనుకోవడం కూడా కాదండి. మన చుట్టుపక్కల సమాజంలో ఉన్నవాళ్ళు వాళ్ళతో మాట్లాడి పరిస్థితులను గమనించి ఈ విషయాలను బయటికి తీసుకొచ్చి వీళ్ళ మీద అవసరమైన అథారిటేటివ్గా చర్యలు తీసుకునేటట్టుగా అందరి బాధ్యత ఉంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి బాధ్యత కూడా ఉంటుందండి. ఓకే సార్. సార్ ఇలా ఏదైనా ఇన్సిడెంట్ అయితే బయట వాళ్ళైనా ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు సార్? ఖచ్చితంగా ఎవరు బాధ్యత ఉన్న వాళ్ళే అక్కర్లా, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వచ్చు. అలాగే తెలిసి రిపోర్ట్ ఇవ్వకపోవడం కూడా నేరం. ధన్యవాదములండి కాల్ చేసినందుకు. మీరన్నట్టే దూరదర్శన్ తరపు నుంచి న్యాయవేదిక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి మేము అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. తప్పకుండా ఇది అందరికీ రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. న్యాయవేదిక కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో నిన్నేనయ్యా, ఈ బండి కాస్త చెక్ చేయి ప్లీజ్. చాలా రోజుల నుండి శబ్దం చేస్తుంది. ఇప్పుడే చూస్తానులేండి. మెకానిక్ మొన్న చేయి వేయగానే బండి పరిస్థితి చెప్పేస్తాడు. మీరు ఇలా కూర్చోండి. మీ బండికి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్. మళ్ళీ ఓడివయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బండికి టీబీ వచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? బండికైతే టీబీ రాదని తెలుసు కానీ మరి తెలుసుకోలేనిది ఏంటంటే ఎవరైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గుతూ ఉంటే అది టీబీ లక్షణం కావచ్చని. అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2 వారాల కంటే ఎక్కువగా మీకు దగ్గున్నా, జ్వరం వస్తున్నా, చెమట పడుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గినా వీటన్నింటినీ టీబీ లక్షణాలుగా గుర్తించండి. దీనికి పరీక్ష చేయించండి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స చేస్తారు, ఎక్దమ్ ఫ్రీ. ఇండియా వర్సెస్ టీబీ. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. हमारा काम था खेती में माँ की मदद करना। दिन भर की मेहनत के बाद 30-35 रुपये कमा पाता था। DDU GKY की ट्रेनिंग के बाद पहले आए फसल काटने से कपड़ा काटने तक और फिर कंप्यूटर तक। अब मैं ऑटोकैड पर डिजाइनिंग करता हूँ। छोटी बहन की पढ़ाई करा रहा हूँ। गांव में घर भी बना लिया है। बीता हुआ कल तो बहुत पुरानी बात है, अब मैं आगे की सोचता हूँ। ऐसे ही बदल रही हैं लाखों जिंदगियां DDU GKY की ट्रेनिंग से। आप भी कौशल पंजी द्वारा रजिस्टर कीजिए भारत सरकार की DDU GKY और RCT योजनाओं में। ग्रामीण विकास मंत्रालय, कुशल भारत, सशक्त भारत। ఇదిగో నిన్నేనయ్యా, ఈ బండి కాస్త చెక్ చేయి ప్లీజ్. చాలా రోజుల నుండి శబ్దం చేస్తుంది. ఇప్పుడే చూస్తానులేండి. మెకానిక్ మొన్న చేయి వేయగానే బండి పరిస్థితి చెప్పేస్తాడు. మీరు ఇలా కూర్చోండి. మీ బండికి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్. మళ్ళీ ఓడివయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బండికి టీబీ వచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? బండికైతే టీబీ రాదని తెలుసు కానీ మరి తెలుసుకోలేనిది ఏంటంటే ఎవరైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గుతూ ఉంటే అది టీబీ లక్షణం కావచ్చని. అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2 వారాల కంటే ఎక్కువగా మీకు దగ్గున్నా, జ్వరం వస్తున్నా, చెమట పడుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గినా వీటన్నింటినీ టీబీ లక్షణాలుగా గుర్తించండి. దీనికి పరీక్ష చేయించండి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స చేస్తారు, ఎక్దమ్ ఫ్రీ. ఇండియా వర్సెస్ టీబీ. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రేక్షకులు సంప్రదించవలసిన నెంబర్లు 0862487005, 24870006. పిల్లలపై జరిగే ఈ నేరాలను పిల్లలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులే కాదు, కుటుంబ సభ్యులే కాదు, ఈ నేరం జరిగి మీకు తెలిసినట్లయితే ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పక్షంలో NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అనేది కమిషన్స్ నియమితమై ఉన్నాయి. వాటికి కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అనే నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన
సార్ మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. హలో. హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వామినండి, నేను ఆదూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడగండి. చెప్పండి చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. ఇదే ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్ ఇప్పుడు, కానీ ఈ ప్రోగ్రామ్ బాగుంది కానీ ఇది పిల్లలకి జరుగుతుంది, కానీ దీన్ని అరికట్టాలంటే స్కూల్లోనా కాలేజీలోనా ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తే పోలీస్ కానీ లాయర్లు కానీ ఇలాంటి కండక్టర్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మంచిదండి, ఈవెన్ మీ సలహా చాలా బాగుంది. స్కూల్లో కూడా ఈ పాఠ్యాంశంలో పెట్టాలి ఇలాంటి, కనీసం వాళ్ళకి చైల్డ్ కేర్ నంబర్ సరే ఇలాంటి జరిగింది అనుకోండి, కనీసం వాళ్ళు ఫోన్ చేసే నంబర్ అయినా వాళ్ళకి నోటెడ్ అయి ఉండాలి. పాఠ్యాంశంలో పెడితే బాగుంటుందని ఇట్లాంటివన్నీ నేను అనుకుంటున్నాను. మీ సూచన చాలా మంచి సూచన అండి. అలాగే ఈ ఎన్జిఓస్ ఉన్నాయి కదా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, NCPCR ఇటువంటి సంస్థలు కూడా దీన్ని ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కొన్ని డాక్యుమెంటరీలు, కొన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాయి. కానీ మీరన్నట్టుగా రూరల్ ఏరియాస్కి, ఇంటీరియర్ ఏరియాస్కి, జనరల్ పబ్లిక్లోకి అందరికీ రీచ్ అయ్యే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలకి అవగాహన పెడితే మంచిది. అవును, ఈ చిన్న పిల్లలకి పల్లెటూరులో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు, అక్కడ ఉన్న లోకల్ లాయర్లు, పోలీసు వాళ్ళు దీని మీద ఎక్కువ ప్రజలకు అవగాహన చేస్తే ఇలాంటివి తక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇంకోటి పాఠ్యాంశాల్లో కూడా ఒకటి ఈ సోషల్ లో ఒకటి క్రియేట్ చేసి దీన్ని ఒకటి పాఠ్యాంశాల్లో పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. కరెక్ట్ అండి, మంచి సూచన. ధన్యవాదములండి కాల్ చేసినందుకు. ఇంకో కాలర్ కూడా మనకి లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మేము అనంతపురం నుండి కాల్ చేస్తున్నాం. ఓకే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, ప్రశ్న ఏంటో అడగండి, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్పండి. హలో, చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. కట్ అయినట్టుంది సార్. మనం పోర్నోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం. పోర్నోగ్రఫీలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయి, అసలు పోర్నోగ్రఫీ అనేది ఎలా జరుగుతుంది? మీరు ఇందాక అన్నట్టుగా సెల్ ఫోన్లు, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఇంట్లోకి, ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చేసినాయి. వీటి ద్వారా అవసరం లేకపోయినా కూడా ఎటువంటి జ్ఞానం కలగని పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లల చేతిలోకి కూడా పోర్నోగ్రఫీ అనేది వచ్చేస్తుంది. వీడియో గేమ్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్లు, యూట్యూబ్ వీడియోస్లో మధ్యలో ఈ లింక్లు కనెక్ట్ అయ్యి ఈ వీడియోస్ వచ్చేయడం చాలా పెద్ద సమస్య కింద మారింది. దీనికి ఈ ముద్దాయిలు ఎవరైతే, నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రేరేపించి చిన్నపిల్లల్ని బెదిరించి వాళ్ళ మాటలతో ఇండ్యూస్ చేసి వాళ్ళ ద్వారా పోర్నోగ్రఫీకి సంబంధించిన ఏమైనా ప్రైవేట్ పార్ట్స్, అండర్వేర్స్ కింద ఉండాల్సిన ప్రైవేట్ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేయమని వాటిని వీడియోస్ కింద, అలాగే ఫొటోస్ కింద తీయటం, అలాగే సెక్షువల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, అలాగే వాటిని రికార్డ్ చేయటం, పబ్లిక్లోకి తీసుకెళ్ళటం, వాటిని స్టోర్ చేయటం, పోర్నోగ్రఫీని స్టోర్ చేసి ఉంచడం కూడా ఈ చట్టం ద్వారా నేరం కింద పరిగణించి శిక్షలు వాటికి రూపొందించడం జరిగిందండి. వీటిని ఎందుకంటే ప్రతి యాక్ట్ని నేను చెప్పినట్టుగా స్పర్శ, మాట, చేష్టలు, ప్రతి చర్యని ఈ ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించిన ఈ పరిస్థితులన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇంట్లో చర్చించడం, వాటికి ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేయటం, ప్రత్యేక శిక్షలను రూపొందించడం, ఎవ్రీ యాక్ట్ వీటన్నిటిని రూపొందించడం జరిగిందండి. ఓకే సార్, ఇందాక మన కాలర్ కూడా అన్నారు ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనకు ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గణేష్ అండి. ఓకే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో ఆయన అడగొచ్చు. హలో, గణేష్ గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. నేను హైదరాబాద్ నాంపల్లి కోర్టు, క్రిమినల్ కోర్టు ఉంది కదండి, అలాగే కేసు వేసానండి. చెక్ బౌన్స్ కేసు వేసాను. దానివల్ల మనకి చెక్ బౌన్స్, ప్రమోషన్ నోట్ అన్నీ ఉన్నాయండి. అతను ఏమంటారంటే నేను ఇయ్యని ఏం చేసుకోపో అని చెప్పారండి. నేను అన్ని ప్రూఫ్స్ తో కోర్టులో సబ్మిట్ చేశానండి. వాళ్ళు కోర్టు తిప్పుతా ఉన్నారండి. మరి మనం గెలిచేయడానికి అవకాశం ఉందా లేదా అని.
మీరు ఒక న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ దానికి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. జనరల్గా విచారణకు కొంత టైం పడుతుంది. ఈలోపు మీరు ఎవరి మీద అయితే కేసు వేసారో వాళ్ళు ఏం చేసుకుంటా పో అనొచ్చు, ఏమని అనొచ్చు, రాజీ పడచ్చు. వీటన్నిటి కొంత టైం పడుతుంది, వెయిట్ చేయండి. ధన్యవాదములండి గణేష్ గారు కాల్ చేసినందుకు. ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, ఈరోజు మన అంశం బాలలపై లైంగిక వేధింపులు. ఈ సమస్యకు సంబంధించి సందేహాలు ఏమైనా ఉంటే మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఓకే సార్, మనకు ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. హలో. హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమండి, గుంటూరు నుంచి అండి. ఓకే సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు. ఓకే మేడం, అందుకనే చూస్తున్నాను. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు బాలయ్య అండి. బాలయ్య గారు చెప్పండి. అయితే ఇట్లా పిల్లల మీద చాలా అరాచకాలు జరుగుతున్నాయి కదండి, అవి చూస్తే కొంచెం నాకు బాగా బాధాకరంగా అనిపిస్తుందండి. అవునండి. మరి దాని గురించి మీరు ఒక తీర్పు న్యాయస్థానం ఒకటి తీసుకొచ్చిందని చెప్పారు. కానీ నాకేమో ఎంతవరకు న్యాయం జరుగుతుందా, ఎంతవరకు జరగట్లేదు అనేది కొంచెం బాధాకరంగా ఉందండి. మరి దాని గురించి వేరే వాళ్ళు ఏమన్నా కొత్త రూట్ లో తీసుకోవచ్చా అండి, లేకపోతే గవర్నమెంటే దానికి ఏదన్నా నివేదిక ఇచ్చేస్తుందండి? మీరు నేరం చేసిన వ్యక్తుల్ని కోర్టు దాకా కంప్లైంట్ అవ్వగలిగితే మొత్తం తర్వాత జరగాల్సిన పనులన్నీ కోర్టు చూసుకుంటుందండి. వాళ్ళకి తగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎంగేజ్ చేయటం, విచారణ అంతా జరుగుతాయి. న్యాయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సమస్య ఎక్కడంటే, సమస్య అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయటంలో మనం ఫెయిల్ అవుతున్నాం. జరిగింది అని రిపోర్ట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. అయితే ఏమండి, మీరు వేరేలా అనుకోకండి, లైవ్ లో మాట్లాడుతున్నారని నాకు కూడా తెలుసు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏదన్నా చేసి ఇంకొకరికి ఇలాంటి పని చెయ్యాలి అంటే ఒక టెర్రర్ అనేది పుట్టదని ఆ రకంగా ఆలోచిస్తున్నామండి. అది కరెక్టా లేకపోతే రాంగా? చట్టాలను చేతిలో తీసుకోవడం ఎప్పుడు తప్పే కదండి. అది అందుకనేనండి, మీరు పెద్దవారు, కొంచెం అడ్వకేట్ గారు కాబట్టి మిమ్మల్ని సలహా అడుగుతున్నారు. చట్టాలను చేతిలో తీసుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదండి. వీలైనంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు అవగాహన కల్పించండి, మీ బాధ్యతగా. ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో నేరాలు నిరోధించబడతాయి. ఎప్పుడు మన శిక్షల దాకా ఎదురు చూడకుండా మనం తెలివిగా ఉన్నాం అనుకోండి, తెలుసుకొని ఇది నేరం, ఇలా జరిగే అవకాశం ఉంది, చిన్నపిల్లలకి రక్షణ కలిగించే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వీటిని చిన్న విషయం కింద పరిగణించకూడదు. వీళ్ళని ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయడానికి హెల్ప్ లైన్స్ ఉన్నాయి, పోలీసు ఉన్నాయి, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఎలాగైతే విషయాలు మీరు తెలుసుకుంటున్నారో, ఈ విషయాలను మీరు అమలు చేస్తే మీరు సగం న్యాయం చేసినట్టే. అదేనండి, అది. ఎందుకంటే నాకు కూడా 2 కూతుర్లు ఉన్నారండి, వాళ్ళ స్కూల్కి కాలేజీలకి వెళ్తా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఎలా ఉంటుందా అనేది నేను ఒక నిర్ణయం తీసుకోవచ్చా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎవరన్నా అడిగి తీసుకోవాలా అనేది. అవును, ఆందోళన కలిగించే విషయాలు అలా ఆ పరిస్థితిలోనే ఉందండి సొసైటీ. మనం మీరు అన్నట్టుగా, మీరు చెప్పినట్టుగా మన ఐడెంటిటీ, మన పిల్లలు బయటకు వచ్చి వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి, మన పరువు పోద్ది, ఇలాంటి పరిస్థితులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. వీళ్ళకి మన పేరు బయటకు రాకుండా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు రాకుండా మీడియా మీద కంట్రోల్ ఉంది. చెప్పండి సార్. మీడియా మీద కంట్రోల్ ఉంది. మీరు ఏ ఊరు, మీ అడ్రస్, మీ నైబర్స్ ఎవరు, ఏ కాలేజు, ఇవన్నీ కూడా మీడియాలో రాకూడదు. వాళ్ళ పేర్లు కూడా బయటకు రాకూడదు. ఈవెన్ నిర్భయ అనే ఒక ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. నిర్భయ చట్టం కూడా వచ్చింది. కానీ ఆ బాధితురాల పేరు నిర్భయ కాదు, నిర్భయ అని వేరే పేరు పెట్టి ఆ ఇన్సిడెంట్ని చెప్పడం జరిగింది. మీరు పరువు పోద్దని మీరు వెనకాడాల్సిన అవసరం లేదు, చట్టాలను చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్భయంగా మీరు కేసు రిజిస్టర్ చేయండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ధన్యవాదములండి కాల్ చేసినందుకు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం సార్. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్న విరామం.
ఇదిగో నిన్ననయ్యా ఈ బండి కాస్త చెక్ చేయి ప్లీజ్. చాలా రోజుల నుండి శబ్దం చేస్తుంది. ఇప్పుడే చూస్తానులేండి. మెకానిక్ మొన్న చేయి వేయగానే బండి పరిస్థితి చెప్పేస్తాడు. మీరు ఇలా కూర్చోండి. మీ బండికి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్. మళ్ళీ ఓడివయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బండికి టీబీ వచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? బండికైతే టీబీ రాదని తెలుసు కానీ మరి తెలుసుకోలేనిది ఏంటంటే ఎవరైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గుతూ ఉంటే అది టీబీ లక్షణం కావచ్చని. అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2 వారాల కంటే ఎక్కువగా మీకు దగ్గున్నా, జ్వరం వస్తున్నా, చెమట పడుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గినా వీటన్నింటినీ టీబీ లక్షణాలుగా గుర్తించండి. దీనికి పరీక్ష చేయించండి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స చేస్తారు, ఎక్దమ్ ఫ్రీ. ఇండియా వర్సెస్ టీబీ. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. यहाँ 19 विलेजेस है और यहाँ के बंगालिया बैगन के भरता खाना पसंद करते हैं। RCT की जो ट्रेनिंग है वहाँ से खुद का बिजनेस शुरू किया है, मस्टर्ड ऑयल मिल। ये मेरी ज़िंदगी का एक नई शुरुआत है। आगे मैं यूनिट को और बड़ा करना चाहती हूँ। एक मिसाल समझ सकते हैं कि एक औरत भी बहुत कुछ कर सकती है। ऐसे ही शुरुआत हो रही है हजारों बिजनेसेस की आरसेटी के जरिए। आप भी कौशल पंजी द्वारा रजिस्टर कीजिए भारत सरकार की DDU-GKY और आरसेटी योजनाओं में। ग्रामीण विकास मंत्रालय, कुशल भारत, सशक्त भारत। ఇదిగో నిన్ననయ్యా ఈ బండి కాస్త చెక్ చేయి ప్లీజ్. చాలా రోజుల నుండి శబ్దం చేస్తుంది. ఇప్పుడే చూస్తానులేండి. మెకానిక్ మొన్న చేయి వేయగానే బండి పరిస్థితి చెప్పేస్తాడు. మీరు ఇలా కూర్చోండి. మీ బండికి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్. మళ్ళీ ఓడివయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బండికి టీబీ వచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? బండికైతే టీబీ రాదని తెలుసు కానీ మరి తెలుసుకోలేనిది ఏంటంటే ఎవరైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గుతూ ఉంటే అది టీబీ లక్షణం కావచ్చని. అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2 వారాల కంటే ఎక్కువగా మీకు దగ్గున్నా, జ్వరం వస్తున్నా, చెమట పడుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గినా వీటన్నింటినీ టీబీ లక్షణాలుగా గుర్తించండి. దీనికి పరీక్ష చేయించండి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స చేస్తారు, ఎక్దమ్ ఫ్రీ. ఇండియా వర్సెస్ టీబీ. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మనకు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ మాట్లాడతారు. హలో 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 నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జగన్, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో ఆయన అడగచ్చు. హలో, చెప్పండి చెప్పండి. అంటే సార్, ఇంతకుముందు దాచిపల్లిలో జరిగినట్టు ఒక అరెస్ట్లో మనం చూసాము. ఒక ముసలతను మైనర్ బాలికతోని రాగాయిత్యం చేసి తను కనిపించాడో లేదో తెలిసి సూసైడ్ చేసినా కూడా తెలియదు. అక్కడ కూడా 144 సెక్షన్ అనేది చాలా బాగా విధించి దాంట్లో చిన్న పెద్ద ఇష్యూ అయింది. అండ్ అక్కడ అది జరిగిన తర్వాత కూడా ఒక 2 ఫ్రెండ్స్ తన లవర్ ఇంటికి ఫోన్ చేసి పిలిపించింది అండ్ నన్ను కాపాడండి అని చెప్పేసి తను ఫోన్ చేసిన తర్వాత ఇతను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ బ్రదర్ కూడా చూసి వీళ్ళిద్దరికి అనుమానపడడం కూడా జరిగింది. బట్ పెద్ద వయసు ఉన్న వారు, చిన్న వయసు ఉన్న వారు మేబీ ఏంటంటే జరుగుతున్న అరెస్ట్ ఏంటంటే 8 ఏళ్లలోపు, 8 ఏళ్ల నుంచి 9 ఏళ్లలోపు, లేదంటే 12 ఏళ్లలోపు ఇట్లా వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడి ఇట్లా మానసికంగా వేధిస్తున్నారని మనం చూస్తున్నాం. అవును. అంటే ఇంకోటి ఏంటంటే నేను అక్కడ జరిగిన విషయం ఏంటో తెలియదు, బట్ కళ్ళ ముందు చూసాం కాబట్టి ఇలా జరిగింది అనిపించి మన ప్రజలే ఊహించుకొని వాళ్ళ మీద ఆ చట్టాన్ని తీసుకొని ఇట్లా చేసిన తర్వాత జరిగిన తప్పు మన అమ్మాయి తరపు నుంచి అని చెప్పి తెలిసింది. అంటే వాళ్ళకి ఏంటంటే రక్షణ కాకుండా పోతుంది, జస్ట్ మన వాళ్ళకి, మగ వాళ్ళకి. అవునవును. అసలు దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది, ఏం చెప్పబోతారని చెప్పేసి అడుగుతామని చెప్పి చేశాను. అవునండి, ఇది ఇంత కఠినమైన చట్టాలు ఎప్పుడైతే రూపొందించారో వాటితో పాటే ఈ బాధితులకే కాకుండా నిందితులకు కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా కొన్ని రక్షణ కవచాలు, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. మీరన్నట్టుగా దాచేపల్లి సంఘటన కానీ ఏదన్నా కానీ ఒక ఆరోపణ రాగానే అతను ఒక నేరస్తుడి కింద పరిగణించి ఒక మాబ్ అటాక్స్, జనాలు గుంపులుగా మీద పడి అతన్ని కొట్టడం, అలాగే ప్రాణాలు తీయటం, శారీరక దాడులు చేయటం, ఇవన్నీతో పాటు ఇది జరగకపోయినా కూడా మీడియాలో ఇతను నిజంగానే చేశాడు అని ఒక రకమైన ఆరోపణలు, ఆ రకంగా అతను పరువు పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కోర్టులో విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తున్నాయి. ఒకవేళ అటువంటి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి నిర్దోషి అయినట్టు పరిస్థితి అయితే, నిజంగా చేయకుండానే ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఈ చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంరక్షణ కానీ ఎవరన్నా వేధించే ఉద్దేశంతో నిర్దోషుల మీద కేసులు పెట్టే ఆలోచన చేసి కేసులు పెట్టినట్టయితే వాళ్ళను కూడా శిక్షలు ఈ చట్టంలో రూపొందించబడినాయి. అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టినట్లయితే
వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు. వాళ్ళు కూడా శిక్షలు రూపొందించబడి ఇందులో. ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, రీసెంట్ గా గుంటూరులో కూడా జరిగింది. పాత గుంటూరులో ఇట్లా 8 ఏళ్ల బాలిక పైన ఒక ముసలి అతను ఇలా పాల్పడ్డాడు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఒక 2000 మంది 3000 మంది కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పిలిచి అక్కడైతే ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వారి మీద కూడా కేసు చేసుకోవడం జరిగింది. బట్ దాని తర్వాత ఏమైందంటే 2వ రోజు 3వ రోజు కేవలం ఆ పార్టీ తరఫు నుంచి జరుగుతున్న గొడవ అని చెప్పేస్తున్నారు. కానీ దీనిని అడ్డం పెట్టుకొని ఇట్లా వాళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్? అవునండి, అవును. ఇది ఎప్పుడైతే ఇప్పుడు మహిళల మీద చిన్నపిల్లల మీద నేరం జరిగిందనగానే ఒక రకమైన ఆవేశాలు చెలరేగి ముందు దాడులకు పాల్పడటం, ఎవరినో టార్గెట్ చేసి పొలిటికల్ రీజన్స్ వల్ల కానీ లేకపోతే ప్రత్యర్థుల్ని వాళ్ళ పరువు తీయటానికి వాళ్ళని నాశనం చేయడానికి ఈ చట్టాలను ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వాళ్ళని నిరోధించడం కనుకే అటువంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని కూడా శిక్షించమని చెప్పి ఈ చట్టంలో ఉందండి. మీరు అలాంటి కేసుల్లో వాళ్ళ మీద కేసులు పెట్టినట్టయితే ఈ చట్టం కింద ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి. ధన్యవాదములండి కాల్ చేసినందుకు. సార్, మనం ఇందాక మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం. మీడియాకు సంబంధించి ఇలాంటి సమస్యలను అరికట్టడం కానీ ఇలాంటి వాటిని ప్రచురం చేయకుండా ఉండటం కానీ ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఫస్ట్ మీడియాకు ఒక బాధ్యతని ఈ చట్టంలో చెప్పడం జరిగిందండి. ఎలాగైతే దీని విస్తృత ప్రచారం మీడియా ద్వారా ఇవ్వాలని చెప్పారో అదే మీడియాకి ఎప్పుడైతే ఒక మీడియాకి ఏదైనా సంస్థలో కానీ ఏదైనా కాలేజీలో ఏదైనా స్కూల్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లో వేరే హాస్పిటల్లో ఇలాంటి వాళ్ళకి దృష్టికి వచ్చినట్టయితే ఇమీడియట్గా మీడియా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో సంబంధించిన జోనల్ బోర్డుకి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే అది తప్పు. రెండు ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు. వాళ్ళ పేర్లు చెప్పడం కానీ వాళ్ళ అడ్రస్ చెప్పడం కానీ ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్పడం కానీ ఈ ప్రచురించడం కానీ చేయకూడదు. వాళ్ళ ఫోటోలు చూపించడం కానీ పబ్లిక్లో ఇటువంటి చేయకూడదు. వాటన్నిటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అలాగే ఒకవేళ నేరానికి పాల్పడిన వ్యక్తి కూడా మైనర్ అయినట్లయితే మరి అలాంటి వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయా? ఎప్పుడైనా మైనర్ చేసిన శిక్షలని జునైల్ బోర్డు జునైల్ కోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్స్కి వాళ్ళకి ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన విచారణ పద్ధతులు, ప్రత్యేకమైన జునైల్ హోమ్స్ ఉన్నాయి జైల్స్లో కాకుండా. ఆ విధంగా వాళ్ళ మీద విచారణ వాళ్ళకి జరుగుతుంటుందండి. ఓకే సార్, ఇప్పుడు మనం NCPCR గురించి కూడా మనం తెలుసు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అలాగే స్టేట్ కమిషన్స్ కూడా ఉన్నాయి. మరి వీటి పాత్ర ఎలా ఉంటుంది బాలల యొక్క హక్కులు కాపాడడంలో కానీ ఇలాంటి సమస్యల నుంచి వాళ్ళని రక్షించడంలో కానీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? NCPCR ఇటువంటి సంస్థలు ఈ చట్టం సక్రమంగా అమలయ్యేటట్టుగా మానిటర్ చేయటం, ఇన్స్పెక్ట్ చేయటం, వీటిని పబ్లిక్లోకి తీసుకెళ్ళటం, ఇటువంటి బాధ్యతలని వాటికి నిర్ధారించడం జరిగిందండి. వీటిని మానిటర్ చేయాలి, చట్టం సక్రమంగా అమలవుతుందా లేదా. అలాగే ఈ స్కూల్స్లో సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ఈ ప్రైవేట్ పార్ట్స్ ఏంటి, ఈ వేటిని ప్రైవేట్ పార్ట్స్ అంటారు, ఏది టచ్ చేయకూడదు. ఈవెన్ సొంత పెద్దనాన్న, మావయ్య, తాతో అయినా కూడా, చుట్టం దగ్గర బంధువు అయినా కూడా, లేదు ఏదన్నా దారిలోకి వెళ్తాడు, టీచర్ అవుతారు, ఇంకో పిలుస్తారు, స్కూల్కి వెళ్తుంటే పక్క పిలిచి చాక్లెట్ ఇచ్చి ఏదో చేస్తారు. అయితే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చిన్నపిల్లలకి సేఫ్ టచ్ ఏది, అన్సేఫ్ టచ్ ఏది, ప్రైవేట్ పార్ట్స్ ఏవి, ఒక షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు లేదు, ఎక్కడ ఎటువంటి చర్యలు తప్పు, ఇటువంటి వాటిని ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పాలి అని చిన్నపిల్లలకి కొన్ని స్కూల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నాయి, ఏదంటే పెద్ద పెద్ద స్కూల్స్లో. అలాగే కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్, NGOs, ఇటువంటి సంస్థలు కూడా ఇటువంటి చర్యలు, ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఏది 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల నుంచి ఒక ఆట కింద, తన గేమ్స్ కింద, ఒక సాంగ్ కింద దాన్ని రూపొందించి, చిన్నపిల్లల బుక్స్లో లెసన్స్ కింద రూపొందించి వాటిని పిల్లలకి సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రైవేట్ పార్ట్స్, ఏదైతే అండర్వేర్స్ కింద ఏ పార్ట్స్ ఉంటాయి, చెస్ట్, బటక్స్, ఇటువంటి వాటిని ప్రత్యేకంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అలానే ఇప్పుడు స్కూల్స్, ఇన్స్టిట్యూషన్సే కాదు, ఇలాంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించాలి అంటే సమాజానికి అలాగే తల్లిదండ్రులకి ఎంతో బాధ్యత ఉంటుంది. మరి అలాంటి వారందరికీ మీరు ఇచ్చే సలహా? తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇప్పుడు ఏదో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు, లేదా ఏదో ఒక NGO చెప్తుంది, ఏదో ఇంకోళ్ళు ఎవరో చెప్తారని కాకుండా ఎప్పుడు కూడా పిల్లలతో
ఇటువంటి అవేర్నెస్ ముందు మనం అవగాహన కలిగించుకోవాలి. ఇటువంటి చట్టాలు ఉన్నాయి, ఇవి నేరాల కింద ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. మన దాకా రాలేదని మనం చెప్పకూడదు అనుకోవడం కాదు. ముందే ప్రివెన్షన్, ఎక్కడో శిక్షలు పడినాయి అని చెప్పి శిక్ష పడేదాకా మనం ఆగకుండా ప్రివెన్షన్ అవేర్నెస్ కళ్ళు తెరుచుకుని ఉంటే మనకి నిరోధించబడతాయి. ముందు నేరం జరగకుండా చేయాలంటే అవేర్నెస్ ఒకటే మార్గం. పిల్లలకి, తల్లిదండ్రులకి, బంధువులకి, సొసైటీలో ఉన్న అందరూ కూడా ఇటువంటి నేరాలను నిరోధించాలంటే అవగాహన, ఇటువంటి చట్టాలు ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం పరువు కోసం రిపోర్ట్ చేయకుండా ఉండటమా, బయటపడకుండా ఉండటమా ఏంటి అని ముందు బంధువులతో ఎలా ప్రవర్తించాలి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు ఎలా ఉండాలి, ఆడమ్మగాని తేడా కూడా లేదండి ఈ చట్టంలో. చిన్నపిల్లలు ఎవరైనా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నారు. అది అవేర్నెస్ తల్లిదండ్రులు ఒక బాధ్యత కింద తీసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని చేస్తే ఈ ప్రివెంట్ అవుతుంది ముందు. రైట్ సార్, రైట్. ధన్యవాదములండి. మా ప్రేక్షకులకి ఎంతో చక్కని అవగాహన కల్పించినందుకు. నమస్కారం. చూశారు కదండి, పిల్లలపై జరుగుతున్న ఈ నేరాలను నుండి పిల్లల్ని రక్షించుకోవాలంటే సమాజం అలాగే తల్లిదండ్రులతో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సమాన పాత్ర వహించి పిల్లల్ని జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి. ఈ కార్యక్రమం మీకు ఎంతో బాగా నచ్చిందని ఆశిస్తూ వేరే అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.